హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ మీరు ఏవైతే అనుకుంటున్నారో గోల్స్ ఇవన్నిటిని అచీవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 50K దాకా వెళ్ళొచ్చేమో అని అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తేనే చూద్దాం ఆ గోల్ రీచ్ అవుతామో లేదో అది పక్కన పెట్టండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే మనకు ముందు 650cc అనగానే గుర్తొచ్చేవి ఏంటంటే ఆ కాంటినెంటల్ GT అండ్ ఇంటర్సెప్టర్ రెండు గుర్తొచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి షార్ట్ గన్ ఒకటి దించారు, నెక్స్ట్ వచ్చేసరికి బేర్ 650 అంటే అదొకటి దించారు. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిక్ కూడా రాబోతుంది. సో క్లాసిక్ 650 అండ్ బుల్లెట్ 650 రెండు కూడా రాబోతున్నాయి అనమాట. సేమ్ వాటిలో ఏవైతే ఇంజిన్స్ చూసామో అవే ఉంటాయి. అండ్ మనకి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇంజిన్ అయితే మనకి సేమ్ అందులో ఉన్నట్టు ఉంటుంది. అండ్ చాసెస్ ఇవన్నీ మనకి ఇవైతే క్లాసిక్ వచ్చేసరికి మనకి సేమ్ క్లాసిక్ ఎలాగే ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుల్లెట్ చూసుకుంటే సేమ్ బుల్లెట్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. మనకి డిజైన్స్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఏవైతే మనకి ఇంజిన్ ఉంటుందో ఇంజిన్ ఒకటి మారుతుంది అనమాట. సో ఈ క్లాసిక్ 650 అనేది మనం మ్యాక్సిమం జనవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జనవరి ఫిబ్రవరి ఈ రేంజ్లో మనకి క్లాసిక్ 650 అనేది అయితే మనకి లాంచ్ కానీ యాన్యువల్ కానీ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్సెప్టర్ అండ్ కాంటినెంటల్ GT ఆల్రెడీ మనకి 650cc అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఆల్రెడీ మనకి 650లో ఇప్పుడు కొత్త బైక్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో అందుకని చెప్పేసి వీటిలో మనకి ఇంజిన్ అయితే మార్చబోతున్నారు. ఇది మనకి 750cc ఇంజిన్తో అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 650cc వీటితో పాటు మనకి షార్ట్ గన్ ఒకటి ఉంది, బేర్ ఉంది, నెక్స్ట్ క్లాసిక్, నెక్స్ట్ వచ్చేసరికి బుల్లెట్. సో ఈ నాలుగు మనకి ఏంటంటే అక్కడ 650cc ఆప్షన్స్లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి వీటి సేల్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి వీరు మళ్ళీ అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి 750cc ఇంజిన్స్ అయితే వస్తున్నారు. సో మనం మ్యాక్సిమం వాటిని కూడా ఈ ఇయర్లోనే చూసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హిమాలయన్ స్క్రామ్ 440 అనమాట. సో ఆల్రెడీ మనం స్క్రామ్ 411 అయితే చూస్తున్నాం, హిమాలయన్ 411 ఉంది. సో సేమ్ అదే ఒక ఇంజిన్ పైన రెండు రన్ అవుతున్నాయి. సో ఏంటంటే ఇప్పుడు మనకి స్క్రామ్ ఏదైతే ఉందో సో దాన్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. సో 440cc ఇంజిన్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇది కూడా మనం మ్యాక్సిమం ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఆర్ సెకండ్ క్వార్టర్లో అయితే చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హీరో నుంచి అనమాట. సో హీరో నుంచి ఇయర్ కూడా గట్టిగానే బైక్స్ అయితే రాబోతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి కరిజ్మా XMR వస్తుంది అనమాట, వెల్కమింగ్ బైక్ లాగా అనమాట. ఇది మనకి జనవరిలోనే వచ్చేవచ్చు. సో ఈ మంత్లోనే మ్యాక్సిమం అయితే మనకి వచ్చేవచ్చు అనమాట. సో ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో అయితే వచ్చేవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్స్పల్స్ 210 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పల్స్లోనే మనకి ADV వర్షన్ అయిన ఎక్స్పల్స్ 421 కూడా రాబోతుంది. సో ఎక్స్పల్స్లో మనం రెండు వర్షన్స్ అయితే చూడబోతున్నాం అనమాట ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ 250R. సో ఇది కూడా ఈ ఇయర్లోనే మనకి మ్యాక్సిమం వచ్చేవచ్చు. మేబీ మే ఏప్రిల్ ఆ టైంకి అయితే ఇది వచ్చేవచ్చు అనమాట. ఆ లోపే వచ్చేవచ్చు ఎక్స్ట్రీమ్ 250R అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యావరిక్. సో మ్యావరిక్లో కూడా మనం స్క్రాంబ్లర్ వర్షన్ అయితే చూడొచ్చు అనమాట. సో మ్యావరిక్ స్క్రాంబ్లర్ వర్షన్ కూడా మనకి మ్యాక్సిమం ఈ ఇయర్ షోకేస్ కానీ లేదంటే లాంచ్ కానీ మనం అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి KTM నుంచి అనమాట. సో KTM 125 ఆల్రెడీ మనకి గ్లోబల్గా అయితే అప్డేట్ వచ్చింది దానికి. సో గ్లోబల్గా ఆల్రెడీ దాన్ని సెల్ చేస్తున్నారు. సో అది మనకి చాలా తొందరలోనే ఇండియాకి కూడా రాబోతుంది. ఏదైతే మనకి 390 250లో ఉంది కదా డిజైన్, సేమ్ అదే డిజైన్ అయితే రాబోతుంది అనమాట. సో అది కూడా మనం తొందరలోనే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్యూరో R. సో ఇది నాకు తెలిసి మన ఇండియాలో చూస్తామో తెలియదు, బట్ గ్లోబల్గా అయితే ఇది కూడా చాలా తొందరగా లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి KTM 390 అడ్వెంచర్ సిరీస్ ఉంది కదా. సో అడ్వెంచర్ సిరీస్ కూడా మన ఇండియాలో చాలా తొందరగా అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. సో నాకు తెలిసి మార్చ్ ఆ టైం కల్లా వచ్చేవచ్చు మనకి. సో ఎవరైనా అడ్వెంచర్ టూరర్ వెహికల్స్ కోసం చూస్తున్నట్టుగైతే కొంచెం వెయిట్ చేయండి మనకి. ఎందుకంటే ఎక్స్పల్స్ వస్తుంది, నెక్స్ట్ స్క్రామ్ వస్తుంది, KTM 390 సిరీస్ వస్తున్నాయి, ఇవన్నీ చాలా వరకు వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఈ ఇయర్ అయితే చాలా మంచి బైక్స్ అయితే రాబోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి యమహా నుంచి అనమాట. సో యమహా R7 అండ్ MT7 ఈ రెండు మనకి భారత్ మొబిలిటీ ఎక్స్పో ఈవెంట్లో అయితే షోకేస్ అవ్వచ్చు. మ్యాక్సిమం మనకి జనవరిలో అవుతుంది అనమాట. సో అందులో మనకి ఇది షోకేస్ అవ్వచ్చు. ఇవి కూడా మనం తొందరలోనే ఇండియాలో అయితే చూడొచ్చు. మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి అయితే ఇండియాలో అయితే చూస్తాం. దీంతోపాటు టెనెరే 700 కూడా రాబోతుంది. బట్ ఇది ఇండియాలో వస్తుందో రాదో కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది కూడా మనకి సేమ్ ఏవైతే R7 అండ్ MT-07లో ఇంజిన్స్ ఉంటాయో సేమ్ అదే ఇంజిన్ అయితే ఇది కూడా షేర్ చేసుకోబోతుంది. 689cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 73.4 PS అయితే జనరేట్ చేస్తుంది. అండ్ 67 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఈ మూడు మనకి ఒక ఇంజిన్తో వస్తున్నాయి. బట్ ఈ టెనెరే 700 మన ఇండియాలో వస్తుంది రాలేదనేది డౌటే. ఈ రెండు కూడా అయితే రావచ్చు. ఆల్రెడీ మనకి R3 అయితే ఇండియాలో అవైలబిలిటీ ఉంది. సో R7 అండ్ MT7 ఇవి కూడా మన ఇండియాలో అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ది మోస్ట్ ఎగ్జైటింగ్ న్యూస్. సో ఎప్పటి నుంచో నేను కూడా చాలా ఎదురు చూస్తున్నా, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్ అనమాట ఇదే మనకి RS200, పల్సర్ RS200. సో చాలామందికి ఇది ఫేవరెట్ బైకు, దాని అవులైజ్ కానీ చాలా బాగుంటుంది, దాని లుక్ కూడా. ఎప్పటి నుంచో దీనికి అప్డేట్ అయితే లేదు. సో ఫైనల్గా బజాజ్ వాళ్ళు అయితే దీనికి రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇది కూడా మనకి ఈ జనవరి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసరికి 6 నేను రికార్డ్ చేస్తున్న టైము. సో వీళ్ళు ఏంటంటే టీజ్ చేశారనమాట 0x, అంటే మనకి 6 అయితే రాలేదు. సో 7, 8, 9 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే వీళ్ళు దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే మనకి షేర్ అయితే చేస్తారనమాట. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. డిజైన్ వైజ్గా అయితే నాకు తెలిసి పెద్దగా చేంజ్ అయితే ఏం చేయరు, ఆల్రెడీ మన NS వాటిలో చూసాం, పెద్ద చేంజ్ ఏం చేయరు. నాకు తెలిసి ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్, నెక్స్ట్ ఇంజన్ రిఫైన్మెంట్ కొంచెం మారచ్చు. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ నాకు తెలిసి బైబ్రే తీసేసి ఈసారి గ్రమైకా తీసుకొస్తారేమో. బైబ్రే ఉంచాల్సింది, ఎందుకంటే బైబ్రే కొంచెం బెటర్ బ్రేక్స్ అనమాట గ్రమైకా అయితే కంపేర్ చేసుకుంటే. చూద్దాం, నాకు తెలిసి చేంజ్ చేస్తారేమో అనుకుంటున్నా. నెక్స్ట్ కన్సోల్, ఈ లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ చేంజ్ అవుతాయి మ్యాక్సిమం. సో అవే పెద్దగా ఇంకా హ్యూజ్ చేంజెస్ అయితే ఏమి ఉండవు. సో వచ్చిన తర్వాత చూద్దాం, ఈ 2-3 డేస్లో వస్తుంది కదా, కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెడతా. బైక్ రాగానే డెఫినెట్గా మన ఛానల్ అయితే వీడియో కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరి మనకి టీవీఎస్ నుంచి. సో టీవీఎస్ అపాచే RTX 300 అనేది మనకి తొందరలోనే లాంచ్ అవబోతున్నట్టుగా రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి మనకి కొత్త 300cc ఇంజన్ యూజ్ చేయబోతున్నారంట ఇందులో. సో ఇది మనకి వచ్చిన తర్వాత చూడాలి. సో ఇది ఎంత రిలయబుల్ ఏంటనేది. ఆల్రెడీ మనకి 310cc ఉందన్నమాట, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది, అది చాలా రిలయబుల్ ఇంజన్. సో ఇది ఏంటంటే కొత్త ఇంజిన్ 300cc ఇంజిన్ అనమాట ఇది. సో చూద్దాం మార్కెట్లోకి వచ్చిన తర్వాత. సో దాని వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తుంది, వెహికల్ అవైలబుల్ రాగానే. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రయంఫ్ నుంచి. సో ట్రయంఫ్ ఏంటంటే మనకి థ్రక్స్టన్ 1200 ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు మనకి 400cc కూడా తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఏంటంటే మనకి సేమ్ కాంటినెంటల్ GT ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే ఉంటుంది అనమాట బైక్. సో చూడడానికి సిమిలర్గా అదే క్యాఫే రేసర్ స్టైల్ అయితే ఉంటుంది. థ్రక్స్టన్ R and RS రెండు ఉంటాయి అనమాట. ఇది 1200cc అయితే ఉంటుంది ట్రయంఫ్లోనే. సో ఇప్పుడు అది మనకి 400cc వేరియంట్ రాబోతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రాంబ్లర్ T4 కూడా రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏదైతే మనకి రీసెంట్గానే స్పీడ్ T4 లాంచ్ అయింది కదా, సో దానిలాగే కొంచెం స్క్రాంబ్లర్కి లో అండ్ బైక్ లాగా సో స్క్రాంబ్లర్ T4 అయితే తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ రెండు బైక్స్ మనం ఈ 2025 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కవాసాకి నుంచి కూడా మనకి 2 బైక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి వెర్సిస్ 300, ఇది వచ్చేసరికి మనకి అడ్వెంచర్ టూరర్ టైప్ అనమాట, ఏవైతే మనకి RTX 300. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్క్రామ్ 440, ఇంకా ఎక్స్పల్స్ 420 అన్నీ చూసాం కదా. సో దానికి రైవల్గా ఇది మనకి వర్సెస్ 300 అని చెప్పేసి రావచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నింజా 500 ఉంది కదా, సో దానికి నేక్డ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో G500, అది కూడా మనం ఇయర్లో అయితే చూడొచ్చు. సో అది కూడా మనం సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్లో ఆల్రెడీ RS457 అయితే లాంచ్ చేసింది. అండ్ బండి కూడా చాలా మంచి సక్సెస్ అయిందనమాట. సో ఇప్పుడు దాని సక్సెసర్ అండ్ స్ట్రీట్ నేక్డ్ వెర్షన్ అయిన ఏప్రిల్ 2 457 అయితే లాంచ్ చేయబోతున్నారు. చాలా తొందరలోనే మనం అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి RS125 అండ్ 125 కూడా రాబోతున్నాయి ఏప్రిల్లోనే. సో ఎవరైనా ఏప్రిల్లో కొంచెం తక్కువ బడ్జెట్లో బైక్స్ కావాలి అనుకుంటే వెయిట్ చేయండి. ఏప్రిల్లో 125 సిరీస్ అయితే రాబోతుంది. 2 ఫేరింగ్ మోడల్ అండ్ నేకెడ్ మోడల్. సో 2 కూడా మనకైతే ఇయర్లోనే వస్తున్నాయి అనమాట. సో డేట్స్ అయితే మనకి కన్ఫర్మ్ లేదు, బట్ మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ లోపల అయితే మనకు దిగిపోతాయి. సో లాస్ట్ వచ్చేసరికి మనకి హస్క్వర్నా నుంచి. సో హస్క్వర్నా ఆల్రెడీ మనకి ఇండియాలో స్వాట్ పిలియన్ 401 అండ్ విట్ పిలియన్ 250 అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి విట్ పిలియన్ 401 అండ్ స్వాట్ పిలియన్ 250 అయితే లాంచ్ అవబోతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. సో ఎందుకో నాకు అర్థం కావట్లే, ఆల్రెడీ మనకి ఉన్న బల్లే సరిగ్గా వెళ్ళట్లే హస్క్వర్నావి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బళ్ళు తీసుకొస్తే ఎలా వెళ్తాయి లేదో కూడా నాకు తెలియదు. ఆల్రెడీ డ్యూకే మనకి అంటే KTMకి ప్రజెంట్ ఇండియాలో పెద్ద మార్కెట్ అయితే లేదు ఇప్పుడు. సో దానికి మార్కెట్ రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. ఈ టైంలో హస్క్వర్నాని తీసుకొస్తే అసలు సర్వైవ్ కూడా అవ్వదు. సో చూద్దాం మరి వీళ్ళు మరి ఏం తీసుకొస్తారో ఏంటో చూద్దాం. ఏమైనా కొత్తగా ఏమైనా మరి ప్లాన్ ఏమైనా చేస్తారా ఏంటని చూద్దాం. సో మీరు ఏ బైక్ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరొకరు ఉంటారు కదా 2025 ఏ బైక్స్ వస్తాయని తెలుసుకునే వాళ్ళు, సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. దెన్ బాయ్.